రాజధాని అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. అడ్డంకులు దాటుకుని ముందుకు సాగుతోంది. బ్లూ అండ్ గ్రీన్ సిటీగా నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నెల 22 లోపు ప్రభుత్వ భవనాల డిజైన్లను చంద్రబాబు సర్కారు ఫైనల్ చేయనుంది. అన్నీ అనుకున్నట్లు సాగితే వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి మొదటి దశ రాజధాని నిర్మాణం పూర్తి కానుంది. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టేసింది. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ముందుగా తాత్కాలిక సచివాలయాన్ని ఏర్పాటు చేసుకున్న ఏపీ ప్రభుత్వం మిగిలిన ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. లండన్కు చెందిన నార్మన్ ఫోస్టర్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం రాజధానిలో ప్రభుత్వ భవనాలకు శంకుస్థాపన ముహూర్తాలను సైతం ఖరారు చేసింది. ఈ నెల 22న సుమారు 900 ఎకరాల్లో నిర్మించబోయే ప్రభుత్వ భవనాల మాస్టర్ ప్లాన్ను ఫైనల్ చేసేందుకు నార్మన్ ఫోస్టర్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాజధాని నిర్మాణ బాధ్యతల్ని భుజానికెత్తుకున్న సీఆర్డీఏ నిర్మాణ పనుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఓవైపు రాజధానికి అవసరమైన భూమిని సేకరిస్తూనే నిర్మాణ పనుల్లోనూ మునిగి తేలుతోంది. ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్కు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా చూసే బాధ్యతను అప్పగించింది. అదేవిధంగా చైనా సహకారంతో గ్రీనరీని, నెదర్లాండ్స్ నీటి సదుపాయం ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. అంతేకాకుండా రాజధానిలో విద్యా సంస్థలు, స్టార్ హోటళ్ల నిర్మాణానికి కూడా సీఎం చొరవ చూపుతున్నారన్నారు. మన క్యాపిటల్ సిటీకి సంబంధించి 900 ఏకర్స్లో మాస్టర్ ప్లాను, అక్కడ అసెంబ్లీ, హైకోర్టు వీటిని డిజైన్ చేయడానికి లండన్కి సంబంధించిన నార్మన్ ఫాస్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు టెండర్లో దక్కించుకున్నారు. వాళ్ళు వరల్డ్లో ఉన్న ఆర్కిటెక్చర్లో టాప్ 10లో ఒకరు. మొత్తంగా మరో 2 ఏళ్ల సమయంలో రాజధాని నిర్మాణంలో కీలక ఘట్టాన్ని పూర్తి చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. వచ్చే ఏడాది నాటికి కీలక భవనాల నిర్మాణం పూర్తి చేయాలని చూస్తోంది. రాజధానిలో జరిగే అభివృద్ధే మళ్లీ తమకు పవర్ అందిస్తుందని భావిస్తూ బాబు సర్కారు వేస్తోన్న అడుగులు ఎలాంటి ఫలితాలనిస్తాయో చూడాలి.